పారిజాతమైతే నా వజ్రాల బుట్ట పోయింది అని అనేసరికి, అవునా పోలీసులు కంప్లైంట్ ఇస్తాను ఆగు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఎక్కడికి రా పోలీసులు, ఇంట్లోనే దొంగ ఉంటే పోలీసుల వరకు ఎందుకు అని పారిజాతం అంటూ ఉంటుంది. అవునా ఇంట్లోనే ఉన్నారా, ఎవరది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకెవరు, నీ భార్య దీపే అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అలా అనేసరికి పారిజాతం అయితే నీ భార్య నా వజ్రాల బుట్ట తీసింది అని అనేసరికి ఒకసారిగా దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా షాక్ అవుతూ ఉంటాడు పారిజాతం ఆడిన మాటలకి. అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి పారిజాతం గారు అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది దీప. ఏంటే పౌరుషం పొడుచుకొచ్చిందా, దొంగతనం చేసినప్పుడు లేదా నీకు ఆ పౌరుషం అని చెప్పేసి పారిజాతం అనేసరికి శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సీరియస్ అవుతూ ఉంటుంది దీప పారిజాతం మీదకి. అలా సీరియస్ అయ్యేసరికి కార్తీక్ అయితే దీపని పిలిచి, దీప ఏంటి అలా మాట్లాడుకో అని చెప్పేసి అనేసరికి దీప అయితే కొంచెం కామ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అమ్మ, నేనెందుకు అమ్మగారు తీస్తాను, అసలు నాకు అలాంటి కర్మే పట్టలేదు, నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉంటుంది దీప. ఏమో దొంగతనం చేయాల్సిన కర్మ అంటావేంటి, నగలు చూస్తే ఆడవాళ్ళకి ఎలాగో ఇది వస్తుంది కదా, అందులోగా అందరి రూముల్లోకి చొరవగా దూరే చొరవ పని మనిషికి ఉంది కాబట్టి నువ్వు నా రూమ్లోకి చొరవగా వచ్చావు. బీరువాకి తాళం ఉండడం చూసి తాళం ఓపెన్ చేసి నగలు తీసేసావు. నేను రావడం అలిగిడి అవ్వడంతో నువ్వు ఆ నగలు పట్టుకెళ్ళాక చేత్తో ఆ బుట్టలు పట్టుకెళ్ళి ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాటలన్నీ దీప షాకింగ్గా వింటూ ఉంటుంది. ఆడవాళ్ళకి నగలు పిచ్చి లేదంటే ఏ మగాడు నమ్మడు, అలాంటిది నీకు నగల మీద వ్యామోహం లేదంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు అని పారిజాతం అంటూ ఉంటుంది. నగలు చూడగానే నీ మనసు మారుంటుంది, అందుకే తీసావు, నా అలికిడి వినగానే పరిగెట్టుకుని వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే అయినా నింద వేసేటప్పుడు అది నిరూపించకపోతే తాట తీస్తానన్నట్లుగా తాట తీయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. నా భార్య మీద నింద వేయడం కాదు, అది నిరూపించు నువ్వు అని కార్తీక్ గట్టిగా అంటూ ఉంటాడు. పదరా నేను ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పేసి సుమిత్ర దా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటుంది పారిజాతం. ఇక దీప కూడా వెళ్తూ ఉంటే, ఆగు దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. వెళ్తున్నారు కదా వెతకడానికి, వెతకని అని చెప్పేసి అనేసరికి కార్తీక్ వైపు అయితే దీప అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఎందుకు అక్కడికి ఇక్కడే ఉండు అని అనేసరికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక మా గ్రాని ఏం చేస్తుందో అనేది అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న.